ఎన్నైనా తినుర్రి నేను వేస్తూనే ఉంటాను అంటారంట అన్న వాళ్ళు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. హలో గైస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ తినిగోల బై స్ట్రెస్ బస్టర్స్. సో చాలా మందికి ఐటీసీ కోహినూర్ అనగానే స్ట్రీట్ ఫుడ్ గుర్తొస్తుంది. కానీ ఆ స్ట్రీట్ ఫుడ్కి చాలా మంది ఎక్కువ రేట్స్ పెట్టి మరీ తింటున్నారు. ఇప్పుడు నేను చూపించే స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ ప్రైస్తో ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీతో తినగలం. సో అవి నేను ఒకసారి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఎలా ఉంటాయో. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మచా ఇదే రోడ్లో సీదా ఇట్లా నడుచుకుంటూ వస్తే మనకి చిట్టి చిట్టి నేతి ఇడ్లీలు అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. స్టాల్ దగ్గరికి వచ్చేసిన. సో నాకు చాలా ఇష్టం ఇడ్లీలు అంటే. మరి చిన్న ఇడ్లీలు కదా, దానిపైన ఎక్కువగా నెయ్యి వేస్తారు అండ్ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీస్ కూడా వేస్తారు. ఎంతో ఈగల్గా ఉన్నా మరి తినడానికి ట్రై చేద్దాం ఇది కూడా ఒకసారి. అన్నా చిట్టి ఇడ్లీలు కావాలి నాకు. ఎంత అన్నా ప్లేట్? ప్లేట్ 40. ఓకే. సో ఇక్కడ ఇడ్లీలు అనే కాదు, దోశలు కూడా ఉన్నాయి అన్నమాట. ఒక పక్కన చూసుకుంటే బజ్జీస్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఫేమస్ ఏంటంటే ఈ ఫుడ్ కోర్ట్లో మంచిగా చిన్ని చిన్ని నేతి ఇడ్లీలు. ట్రై చేద్దాం. ప్లేట్ 40 రూపీస్ అంట. లెట్స్ ట్రై. వచ్చేసాయి మన వేడి వేడి ఇడ్లీలు. మీరు ఎన్నైనా తినుర్రి నేను వేస్తూనే ఉంటాను అంటారంట అన్న వాళ్ళు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. చూద్దాం మరి. వచ్చేసింది మన నేతి ఇడ్లీ మన దగ్గరికి. సో లెట్స్ ట్రై. టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. చలో మచాస్ ట్రై చేసేద్దాం. ఇష్టంగా వచ్చాం కదా స్టాల్ దగ్గరికి, ఇష్టపడొచ్చాం కాబట్టి చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో. చాలా బాగుంది. లైక్ అంటే దీని మీద గుంటూరు కారం యాడ్ చేసారు అండ్ దీనిపైన నెయ్యి కూడా వేసారు కాబట్టి చట్నీ లేకపోయినా కానీ ఈజీగా తినేయచ్చు. గడగడ ఇలా తినేయచ్చు ఒక్కొక్కటైనా. అచ్చా ఇది నోట్లో ఈజీగా సరిపోద్ది అనమాట, గడగడా తినేయచ్చు. 12 ఇడ్లీస్ అనమాట. 40 రూపీస్ వర్తబులే. ప్లేట్ వచ్చి 40 రూపీస్ చెప్తున్నారు. ఓకే తినొచ్చు. చిన్న ఫ్యామిలీ వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని. ఇప్పుడు మనం ఒక డిఫరెంట్ స్ట్రీట్ ఫుడ్ని అయితే ట్రై చేయబోతున్నాం. అదేంటో తెలుసా? యూనిక్ స్ట్రీట్ ఫుడ్. మచాస్ మీరు ఫ్రూట్ సలాడ్ తినుంటారు, లేదా చికెన్ సలాడ్ తినుంటారు, వెజ్ సలాడ్ తినుంటారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ తినుంటారు. కానీ ఎప్పుడైనా చిప్స్ సలాడ్ ఎప్పుడైనా తినిర్రా మీరు? సో ఇప్పుడు మనం ఒకసారి ట్రై చేద్దాం. అక్కడికే వచ్చేసినాం ఈ స్టాల్ దగ్గరికి. సో ఈ సిస్టర్ వాళ్ళు ఒక మంచి కాన్సెప్ట్తో వచ్చిర్రు అనమాట. ఇది మనకి ఐటీసీ కోహినూర్ రోడ్లోనే ఉంటుంది. సీదా ముందుకు వస్తే మనకు కనిపిస్తుంది చిప్స్ సాలడ్ అనమాట. చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేసి 10 days అవుతుంది. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. సో చూసిరు కదా మామ, తిన పార్ట్నర్ ఇద్దరు కలిసి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసిరు. అది కూడా 10 days అవుతుందంట. థాట్ ఎలా వచ్చింది అసలు నాకు అది చెప్పండి. ఫ్రూట్ సాలడ్ ఉంటుంది, చికెన్ సాలడ్, వెజ్ సాలడ్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. కానీ అసలు ఈ చిప్స్ ప్యాకెట్ నుంచి ఇందులో సలాడ్ చేస్తారని ఫస్ట్ టైం వింటున్నా. యూఎస్లో మోస్ట్ ఫేమస్ చిప్స్ సలాడ్, అందుకనే ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఓకే. బహుశా నాకు తెలిసి ఈ ఏరియాలో ఎక్కడ లేదేమో కదా. ఈ ఏరియానే కదా, హైదరాబాద్ లోనే ఎక్కడ లేదేమో నాకు తెలిసి. లేదు మ్యామ్, ఇదే ఫస్ట్ టైం. సో నా కోసం మరి చేస్తారా? ఓకే. ఎంత కాస్ట్ ఎంత? వెజ్ 60 మ్యామ్, నాన్ వెజ్ 80. వెజ్ 60 అంట, నాన్ వెజ్ 80 అంట. ఓకే చలో టేస్ట్ చేసేద్దాం. చిన్న ఫ్యామిలీ వస్తే చెప్తున్నా కదా, చిన్న ఫ్యామిలీస్ ఎవరన్నా వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలాంటివన్నీ కొత్త కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చలో మ్యామ్ చేసేద్దాం. అంటే ఏది పడితే అది కాకుండా మాకు నచ్చిన వాటిల నుంచెల్లా మీరు చేస్తారు. ఓ వావ్ నైస్. ఓకే లేస్. సారీ అది బింగో కదా? లేసేనా? ఓకే లేస్. మొత్తం క్రిస్పీ చేసేస్తారు. ఓకే ఏమేమి వేస్తారు ఇందులో? ఆనియన్స్, ఓకే, టమాటో, క్యారెట్, క్యాబేజ్, కీరా, మిర్చి. వెజ్లో ఆలివ్ ఉంది మ్యామ్, పన్నీర్ ఉంది. ఓకే. నాన్ వెజ్లో చికెన్ ఉంది సార్. ఓ మీరు అన్నీ వేసేస్తున్నారు అన్నమాట. ఎస్ సార్. ఓకే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఏంటి అది? మిర్చి సాస్, చిల్లీ సాస్, చిల్లీ టొమాటో, టమాటో, మయోనీస్. ఇది తందూరి.
తందూరి సాస్. ఇది పెరి పెరి మసాలా. ఓకే. ఐ థింక్ నీదే గ్రాప్ చేసేస్తుందేమో ఎస్ పెరి పెరి మసాలా. ఎస్ కొత్తిమీర గార్నిష్. టేస్టే చెప్పండి మ్యామ్. ఓకే, ఖచ్చితంగా మచాస్ చూసిరు కదా. మనకి నచ్చినది ఏదైనా ఓ మంచి లేస్ ప్యాకెటో బింగోనో లేకపోతే ఇక్కడ ఏ ఉంటాయి, ఏ ప్యాకెట్ నచ్చితే ఆ ప్యాకెట్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా ఇట్లా కట్ చేసి ఇందులో ఆనియన్స్ వేసారు, టొమాటోస్ వేసారు, తర్వాత క్యారెట్ వేసారు, క్యాబేజ్ వేసారు, తర్వాత కీరా వేసారు, ఆనియన్స్, ఒక పక్కన పొటాటోస్, ఇంకో పక్కన ఇవేంటి పన్నీర్ కదా, పన్నీరు, ఇంకలాగా పెరి పెరి మసాలాస్, ఇక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెచప్స్ ఇవన్నీ వేస్తారు. ఓకే, నాన్ వెజ్లో చికెన్. ఓకే, సో ఇవన్నీ వేసారు. చూడండి లోపల ఎలా ఉందో. సో ఐ హోప్, నాకు తెలిసి మొత్తం మిక్స్ చేయాలి ఎలాగా. ఓకే, చలో నేను చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నా టేస్ట్ చేయడానికి. లెట్స్ ట్రై. నిజంగా బాగుందిరా. సారీ, నిజంగా బాగుందండి. గైస్ ట్రై చేయొచ్చు, నిజంగా చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేను నేను అసలు. ఆ కెచప్స్ అన్ని యూజ్ చేశారు అండ్ మళ్ళీ అందులో పెరి పెరి మసాలా, దాని తర్వాత ఇందులో ఆనియన్ తగులుతుంది, టొమాటోస్, మంచిగా ఉంది, చాలా బాగుంది టేస్ట్. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అసలు. ఒక్కొక్కటి నములుతూ ఉన్నా, మంచిగా తగులుతూ ఉంది, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. 80 రూపీస్ అంటే చాలా వర్తబుల్ తెలుసా. సో వెజ్ 60, నాన్ వెజ్ 80 అనమాట. చాలా వర్తబుల్ నిజంగా. నేను ఇంకొకటి లాగిస్తా. బాగుందన్న నిజంగా. 10/10 ఇవ్వచ్చు. మంచి కష్టపడుతున్నారు, మీరు కూడా సపోర్ట్ చేయండి. మంచిగా వచ్చి తీసుకొని తినండి, నచ్చితే మంచిగా మళ్ళీ 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 రండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఫ్యామిలీతో వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లల్ని వేసుకొచ్చిరనుకో, జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి. ఇటు సైడ్ వచ్చిరంటే ఇక అంతే. సో ఈ స్టాల్ పేరు వచ్చేసి చాకో కేక్ స్టిప్స్ అనమాట. నాకే చాలా టెంప్టింగ్గా ఉంది దూరం నుంచి చూస్తుంటే, ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని చెప్పేసి. మరి అలాంటిది మీరు చిన్న పిల్లల్ని కానీ మీ ఫ్రెండ్స్ని వేసుకొని వస్తే ఉంటాయా? జేబులు ఖచ్చితంగా ఖాళీ అయిపోతాయి. ఓకే చలో, మీరు ఎట్లనో ఖాళీ చేసుకుంటారు, నేను కూడా నా జేబు ఖాళీ చేసుకునేటట్టే ఉన్నా, అంత టెంప్టింగ్గా ఉన్నాయి చూస్తుంటే. ఓకే, మరి ఇక టేస్ట్ చేసేద్దాం. అన్న ఎంత ఇవి? ఓకే ఓకే ఓకే. సో చూసిరు కదా మెనూ, మనకి ఏది నచ్చితే అది ఇస్తారంట. సో నేను బ్రౌనీ ఎంచుకున్నాను, నాకు బ్రౌనీ కావాలండి. ఓకే, సో ఎంత? సో బ్రౌనీ వచ్చేసి 60. ఓకే, బ్రౌనీ విత్ హాట్ చాక్ అంట. సో ట్రై చేద్దాం. సో ఇది హాట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్, 3 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి మన దగ్గర ఓవరాల్ గా. సో ఇందులో బ్లాక్ చాక్లెట్, బ్లాక్ ప్లస్ మిల్క్ మిక్స్ చేసాం. ఓకే, బ్రౌనీ వేసేస్తారు అందులోకి. ఓకే, మళ్ళీ ఇంకో కోట పైన. మొత్తం 3 లేయర్స్ ఆఫ్ కోటింగ్స్ ఉంటాయి. సో మొత్తం దీనిపైన 3 లేయర్స్ వేస్తారంట. ఇప్పుడు ఇదేంటి? వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. బేసిక్గా చాలా మంది ఏంటంటే హాట్ చాక్లెట్ వేయరు, చాక్లెట్ సిరప్ వేస్తారు. ఈవెన్ మన దగ్గర స్ట్రాబెర్రీ చాక్లెట్స్లో కూడా చాలా మంది సిరప్ వేసి వదిలేస్తారు. బట్ మనం విత్ హాట్ చాక్లెట్తోనే వేస్తాం ప్రతిదీ. ఓన్లీ హాట్ చాక్లెట్ డెజర్ట్స్ ఇక్కడ స్పెషల్. సో ఫైనల్లీ మన హ్యాండ్ దగ్గరికి అయితే వచ్చేసింది. ఒకసారి మనం దీన్ని కూడా టేస్ట్ చేసి చెప్దాం ఎట్లుంది అని చెప్పేసి. వాయ్ అబ్బా, చాలా టెంప్టింగ్గా ఉంది. మంచిగా సిరప్స్ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. చూద్దాం, టేస్ట్ చేద్దాం ఎట్లుందో. బా సూపర్ ఉంది మచ్చా, నిజంగా చాలా బాగుంది. చెప్పాను కదా జేబులు ఖాళీ అవ్వటం ఫిక్స్ అని, నిజంగా ఖాళీ అయిపోతాయి అనమాట, అంత బాగుంది. ఈ కోహినూర్ స్ట్రీట్ ఫుడ్లో మంచి మంచి ఫుడ్స్ ఉన్నాయి, మనం ట్రై చేయాలి కానీ చాలా బాగుంటాయి అన్నమాట. అందులో ఇదొకటి చాలా బాగుంది నిజంగా. హాట్ కేక్ కదా, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. స్ప్రింకిల్స్ కానీ చాకో చిప్స్ కానీ 3 టైప్స్ అంటే 3 లేయర్స్ వేశారు దీనిపైన ఈ సిరప్స్ని. సో దానివల్ల అనుకుంటా ఇంకా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. బ్రౌనీ నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి పెడుతున్నారని చెప్పేసి. నవీన్ గారు చెప్పండి, ఎప్పటి నుంచి పెడుతున్నారు మీరు ఇది? అరౌండ్ 4 months నుంచి ఇక్కడే పెడుతున్నాను, బట్ ఓన్లీ ఇన్ వీకెండ్స్ పెడుతుంటాను, సాటర్డే సండే. ఓకే, సాటర్డే సండే అన్నారు కాబట్టి నాకు ఇక్కడనే తేడా కొట్టింది. ఖచ్చితంగా నాకు తెలిసి సాఫ్ట్వేర్ ముత్యం అయి ఉంటారు. అవునండి. అవునా? అవును. ఓకే, సో ఎలా అనిపించింది, థాట్ ఎలా వచ్చింది అసలు ఇలా పెట్టాలి అని? బేసికల్గా బిజినెస్ సైడ్ ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఏం చేద్దామా, స్లో స్కేల్లో స్టార్ట్ చేద్దాం అనుకోసారి నేను డెజర్ట్స్ థాట్లో వచ్చింది. హాట్ చాక్లెట్ అనేది ఎవరికైనా ఫేవరెట్, అది అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఎవరైనా తినేది హాట్ చాక్లెట్. సో హాట్ చాక్లెట్ డెజర్ట్స్ నుంచి స్టార్ట్ చేసాము. లేటర్ ఆన్ మేము చీజ్ కేక్స్ కానివ్వండి, స్ట్రాబెరీ చాక్లెట్ ఎవ్రీథింగ్ యాడ్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈవెన్ దో నెక్స్ట్ వేరే స్టాల్స్ కూడా నేను రన్ చేస్తానండి ఇది కాకుండా. సో చూశారు కదా, ఇలాంటి ఐడియాస్ ఖచ్చితంగా చెప్తున్నా ఒక ఐటీ ముత్యాలకే వస్తాయండి. ఎందుకంటే పాపం వాళ్ళు మండే నుంచి ఫ్రైడే దాకా కష్టపడి సాటర్డే సండేస్ కూడా ఎలా అయినా సరే కొంచెం ఈ స్ట్రెస్ కూడా పోతుంది అనుకుంటా కదా మీకు, అందరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు మళ్ళీ. మెయిన్ బిజినెస్ సైడ్ ఇంట్రెస్ట్ కూడా అందుకే అండి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఇంటరాక్షన్ ఆఫ్ పీపుల్స్ నేను వేరే అదర్ జాబ్ చేసేటప్పుడు ఇది అలవాటు ఎక్కువ, వేరే పర్సన్స్తో ఇంటరాక్షన్స్, న్యూ పర్సన్స్తో గట్రా. సో మెయిన్ దానివల్ల ఇది స్టార్ట్ చేయడం కూడా. చూసిరుగా అట్లుంటుంది అనమాట. సో నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది బ్రౌనీ కేక్ అనేది. అందులో హాట్ కదా, ఇంకా చాలా బాగుంది అనమాట. తినే కొద్దిగా ఇంకా తినొచ్చు బాగా. ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఐటీసీ కోహినూర్ ఆపోజిట్ గల్లీలో ఉంటుందన్నమాట. స్ట్రైట్గా వస్తే మనకు కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ స్టాల్ మనకి అప్పుడప్పుడు పక్క పక్కన కూడా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్లీ ఇదే ప్లేస్ అని కాదు కదా, అంతే కదా. ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్ ఇక్కడే ఉంటుంది. సో మ్యాక్స్ ఇక్కడనే అంటే ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఆపోజిట్లోనే, మనకి ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఆపోజిట్లోనే ఉంటుంది. హ్యాపీగా రావచ్చు. ముందే చెప్తున్నా, జేబుల్లో డబ్బులు గట్టిగా పెట్టుకొని రండి ఈ దినాలంటే, ఓకేనా? అంత బాగుంది టేస్ట్. సో కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ వర్తబుల్. చలో మచాస్, నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. హాట్ బ్రౌనీ కాబట్టి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇదిలో బోత్ మెన్స్ అండ్ విమెన్స్ కూడా చాలా ఇష్టపడుతున్నారు ఈ హాట్ బ్రౌనీస్ తినడానికి. సో నేను కూడా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ నిజంగా చాలా బాగుంది. దీనిపైన స్ప్రింకిల్స్ వేశారు, 3 layers ఆఫ్ చాకోస్ వేశారు. ఒకటి బ్రౌన్ చాకో, వైట్ డార్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. సో ఇన్ని వేసినప్పుడు మరి మినిమం ఉంటుంది కదా. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్, చాలా వర్తబుల్. సో ఒక ఐటీ ముత్యం చేత తీసుకున్నాను కాబట్టి మినిమం ఉంటుంది, ఆ కష్టం ఏడికి పోదు కదా. యా, సో చూసిరు కదా ఐటీసీ కోహినూర్ రోడ్లో స్ట్రీట్ ఫుడ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇదే కాదండి, మనం హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క స్ట్రీట్ ఫుడ్ అన్నిటినీ ట్రై చేద్దాం. సో అప్పటి వరకు చూస్తూనే ఉండండి తిండిగోల బై స్ట్రెస్ బస్టర్స్. ముఖ్యంగా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.